రామ రామ రామన్న రామ 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 ఎదుర్కొని మిగుతాల పంట వేరు ఎరకరా అంటున్నారు ఇప్పుడు వచ్చిందా వస్తుంది ఎవరికైనా బాబుకి వచ్చింది ఆయనకు లక్ష్మణ డాడీ కదా ఆయన కుక్కనే వస్తుంది అక్కడ కట్టెల మీద బొట్టు పెడుతున్నట్లయితేనేమో ఎరగ చెప్తున్నా అక్కడ పుండి తీసింది అటువంటి ఒక గజ మీద పెట్టింది అక్కడ గజ మీద పెట్టి రేణుకాయల్లమ్మదేవి ఆ పుట్టి లోపల అటువంటి ఒక కావేలుంటే భగవంతుడు తీసుకున్నాడు పొట్టు మీద కింద పెట్టుకున్నాడట ఆ పెట్టుకున్న సమయంలో లోపల రేణుకాయల్లమ్మదేవి అక్కడ కలకల కలకల కన్నీరు జంగయ్య గారు జంగమయ్య దేవగారు జంగమయ్య అక్కడ ఈనాడు మాత్రం పుట్టి లోపల అటువంటి ఒక ఆయనే పుట్టి లోపలనేమో చూడం తెలిపినప్పుడు అక్కడ ఈనాడు మాత్రం పత్రిక చదువుకున్నదంట ఎవరి కాకపోయా నీ తమ్ముడే పర్వతాల మల్లయ్య అని అటువంటి ఒక రాసి ఉన్నదంట ఆ రాసి ఉన్న సమయకాలం లోపల రేణుకా ఎల్లమ్మదేవి ఏమంటుంది కానీ రారా తమ్ముడా అయ్యో తమ్ముడా మల్లయ్య అటువంటి ఒక పక్షులన్న మాటకు పరదొకుండా మీదకి పోయినావు ఆ శివశంకరుడు కట్టేడు వారాలు ఇచ్చేడు పూజలు పంచుకున్నావు శివరాత్రి జాగారం పంచుకొని అటువంటి ఒక ఏనాడు మాత్రం అడివి అన్నవు చేరవచ్చినవు ఎన్ని రాజా తిరిగినా గానీ ఒక నాటకేమో దొరకకపోయి ఇకనేమో కూర్చొని కలకల కలకల కన్నీ తీస్తున్నావు రాదు పరదాడు మల్లయ్య నీకు పిల్ల జాడలు కావన్నారా పిల్ల గురించి పోతావా అమ్మవారు రేణుకా ఎల్లమ్మదేవి అటువంటి ఒక అంజమ లోపల అటువంటి ఒక దోషినందుడి లోపల అయ్యో తమ్ముడా పర్వతాల మల్లయ్య
కంచి కంచి అంటే కూర్చాను లేదు కంచేర మంచిగా పురాణ జగనీయులు అక్కడ ఈ కంచి వేరుపడినప్పటికీ నువ్వు కంచి దాటాలి ఇద్దరు కంచి దాటాలి నా కంచి దాటాలి లోక కంచిగా దాటాలి అన్ని కంచెల కింద మనం వేరు కంచి వేరి పట్టణమున్న తమ్ముడ మల్లయ్య ఆ కంచి వేరి పట్టణం లోపల అక్కడ శివభూపాలుడు భార్య బహుదేవి గన్న కొడుకు మా వరదరాజు అటువంటి ఒక భార్యనేమో భూపాల సిద్ధమ్మ ఆ భూపాల సిద్ధమ్మ అటువంటి ఒక ఈనాడు మాత్రం పెట్టి అక్కడ బాలదాగి పెరిగింది బాలముప్పడి బొమ్మ పెరిగింది తెలివైన సుందరి అటువంటి ఒక ఈనాడు మాత్రమే ఎందులో ప్రవరంప చేయి ఉన్నది అక్కడ పిల్ల కూడా ఉండే తల్లి రామరాము రామరాము అటువంటి ఒక ఏడుగుల కనకాంతి ఉన్నది తమ్ముడా మల్లయ్య ఆ మంజవారి పట్టు బాబుల మంజవాళ్ళకి ఎట్లుంటున్నది అక్కడ ఏనాడు మాత్రం మంజవాడు అంటే ఎట్లా ఉంటున్నాడు అక్కడ గోడె లింగము గోడె లింగము శిప్పి అటువంటి ఒక శివుడి గట్టకి లింగము ఆ కర్రె కుక్కల వండుకునేటి అటువంటి ఒక కర్రె కుక్క కూడా లింగమే ఉంటున్నది ఆ ప్రతి ఒక్కదానికి అటువంటి ఒక బర్రె లింగము మరి తలుపు లింగము లింగం పయ్యవాడు పోతేమో నీళ్ళు తలుపునేటి కూలము అక్కడ పర్వతాల మల్లయ్య అవునవును అక్కడ తమ్ముడ మల్లయ్య ఆడు వెళ్ళకుంటున్నాయి 66 అక్షరేఖలు 33 వనచక్రాలకు తమ్ముడా ఆడవేళ్ళకేమో 33 వనచక్రాలు ఉంటున్నాయి వీళ్ళిద్దరు డాడీ నాన్న తమ్ముడు వాళ్ళ డాడీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఆడుతున్నారు వీళ్ళు అన్నదమ్ముడు వీళ్ళిద్దరు ఆడుతున్నారు వాళ్ళ డాడీ ఎవ్వరు చెప్పాలి నాకు నాకు ఎవ్వరు చెప్పాలి నాకు తెలుసు అయ్యో తమ్ముడా నాదా తమ్ముడా నెత్తిన తోడి లేకుండా దోడు నెత్తిన తోడి లేకుండా
లేకపోతే ఇళ్ళకుంటున్నాయి 66 అష్టరేఖలు 33 వలస గ్రాలు మల్లయ్య మల్లయ్య తమ్ముడా మల్లయ్య మొదలు పెడితే అధికారి కూడా ఆడపిల్లకి ఇవన్నీ ఉంటున్నాయి అందుకే చెప్పారా బొట్టు పెట్టుకున్నాయని కడగాలి ఉంటుంది మళ్ళీ పిల్లలు మెట్టలు వస్తుంది అంటారు సౌరం పెడుతుంది వారెడు సౌరం పెట్టారు నువ్వు బయటకు రాగానే నీ కోపం వచ్చిందనుకో అన్నం పెట్టకపోతే ఇక చుట్టూనేమో ఇక సౌరమేమో నీ చేతులు ఉంటుంది చిన్నది పోయి మధ్యలో పడుతుంది ఇక కొట్టకు ముందుకే రవ్వ 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 మొత్తుకుంటారు ఆడగంట మొత్తం వస్తారు పిల్లలు లగ్నం ఆడితే ఇక ఎప్పుడు కుండలు పోగా నెత్తి మీద పెట్టుకొని ఊరికి పోయి ఉంటామంటారా తమ్ముడా లగ్నం ఆడితే ఇక అయ్యమ్మ సాటుకు అత్తమామ సాటుకు వచ్చి మొత్తం మొత్తం ఒక మీద పడితే ఇక రైల్వే సభలు లేకుండా సరే గడకకుండా సరే అన్నమే అంటే అది రాదు బతుమాసి అన్నం పెడతా అంటే ఆయన అనుకుంటూ వస్తుంది అన్నం పెడతా మెల్లకన్నున్న పిల్లలు లగ్నం ఆడిన అయితే ఆటగాళ్ళు ఇక్కడ మంచిగా పోతుంది పూర్వందరూ ఏమనుకుంటారంటే ఇక నన్నే చూస్తుంది అనుకుంటారు ఊరందరూ అప్పుడు మల్లయ్య మల్లయ్య నువ్వు లేక శిఖరం వల్ల తీసుకొని పోతే ఇక బలాలా ఎప్పుడు తినగానే పోతుంది ఇక తల్లి పోవాలి కట్టుకుని తెలుసుకోవాలి ఇక ఇప్పుడు కాట పెడుతుందా లేకపోతే పుల్లలు తెచ్చుకుంటారు నువ్వు జతలు జగమాలను నాను చూసి ఎన్ని 40 గుళ్ళు నడవాలి రాక ఎన్ని పెట్టినా కానీ కడకాలి ఉంటుంది ఇక మనం డోలు తీసుకో ఇంట్లో శిల్పాలకి ఎంత తలిగిస్తున్నామో పిల్ల మేడలు ఎంత వేసినా ఇంటి బంగారం వేసినా మంచిగా ఉంటుంది లగ్నం ఆడితే ఇక అందరు ఆడలేమా ఏడాదికి 3-4 రైకలు చెప్తే ఈ పెళ్ళానికి 12 రైకలు కావాలి ఇక 12 వస్తాయి కానీ చీరకాయ ఎక్కువ రేపు బ్లౌజ్కే అవుతుంది 5,000 2,000 1000 రూపాయలు తక్కువ తీసుకుంటే ఆడలు 500 చీర పెట్టుకున్నా సరే కానీ 1500 కావాలి అయ్యో ఇంకా లగ్నం ఆడే అనుకో ఇక ఏమో నీకేం కావాలి
చెప్తున్నా ఇట్లా లగ్నం ఆడితే ఇక ఈ అక్క తోటి పిల్లి మీద కయ్యం పెట్టుకుంటుంది, కుక్క మీద కయ్యం పెడుతుంది. ఇక ఈ అక్క మీద ఆ అక్క మీద ఏపటికి లొల్లే ఉంటది. ఏమది ఇక నువ్వు ఆపలు తీసేది ఆశయం తిరిగి వచ్చేసరికి ఇంటికి దవడం అవుతుంది. ఇక ఏమది లొల్లి ఏపటి మీద ఇదే నా ఉంగబెట్టి రౌండ్ గుంజితే అప్పుడు బాగా ఎంతో సలారి అంటది. ఇక నువ్వు ఏమాడుకో టైంకి ఇక సూర్యుడు రూపాయి పెట్టుకుంటూ కింద వచ్చి ఇంట్లో పడితే అప్పుడు ఆగిమంటది. ఇక ఏపటికి దెబ్బలు ఎప్పటికే ఉండాలి. ఈ ప్రస్తుడు పిల్లల లగ్నం నాడు కొన్నోడు పోతుంట తమ్ముడా పోతుంది కొమ్ము తల్లినాడు కొన్నోడు అస్సాలు కూడా ఉన్న స్త్రీ లగ్నం పడితే మరింటి కూర్చోకుండా ఏమని అవును అది అన్నదమ్ములే అమ్మా ఇవరకు 100 సెకండ్స్ అయిపోయిందమ్మా మళ్ళీ క్వశ్చన్స్ వస్తుంది నా కడ చూడకున్నా సరే నేను ఇలానే చూస్తాను ఎన్ని రోజులకున్నా గానీ అమ్మగారింటి కాడ నాగమ్మ ఉంటది కానీ ఇక్కడ సంసారం చేసేదంటే కాదు తమడ మల్లయ్య ఈ మల్లయ్య అక్కడ ఏడింటికి పోయి అడుగు ఎక్కడేమో మిద్దెల మేడలు కలుగుతున్నాయి. ఆ ఏడింటికి పోతేనేమో అక్కడ ఇంటి బంగారం మిద్దెల మేడలు కలుగుతున్నాయి.
ఒకవేళ మేము గుడ్డెల పాదముల శ్రీ అటువంటి యొక్క ఉండింట్లకు పోతే పెద్ద రాగట్ల గుండు వేసినప్పుడైతే సంసారం అంతా ఆడు నాశనమైతే తమ్ముడాయి ఉండింటికేమో కీడైతున్నది నేను ఇంటికేమో మంచిగా అవుతున్నది అటువంటి పిల్లలకు మాడగాము కానీ ఎదుటి పిల్లలకు మాడాలి తమ్ముడా పర్వతాల మల్లయ్య అక్కడ ఎంతమంది పిల్లనేమో లగ్న మాడాలంటును సంసారం మల్లయ్య హరిచేతుల మల్ల యాదవ రాజులు వేస్తారు లోదడ మల్ల లోకం వల్ల వేస్తారు పరిచేతులు ఉండాలి ఇంట్లో ఇంకమని ఉండాలి ఒంట్లో చిత్తమని ఉండాలి నాలుగు మీద ఏమో నక్షత్రం ఉండాలి గత వంటి వారంలో రామయ్యా భగవంతుడు అక్కయ్య ప్రాణాలు మధ్యలో వంటి ప్రాణాలు పట్టుకొని భగవంతుడు వల్ల ఆ చిత్రాలు కట్టుకొని పర్వతాలు తీసుకుని ప్రాణం అంటే ఆ భగవంతుడు వల్ల ఏమి చేస్తుంది కదా అక్క ఏదో మన శివలకమైన శివలకమైన బియ్యం పోస్తున్నాం మనకి ప్రాణం అన్న భగవంతుడు ఆ సంగతి సంగట్టుకొని పరమాత్మ మల్లయ్య ఆ దేవదేవుడు మల్లయ్య ఏ విధంగా పోతున్నాడు వచ్చానవరా మడుగు వచ్చానవరా మడుగు Hello.
సింధు వాళ్ళ పేరు తెలుసా చెప్పు అక్కడ రాస్తున్నా చెప్పు కల్పన ఈయన పేరు ఆయన పేరు గోపి అక్కడ గంటారో మేము నాడు మాత్రం సైకిల్ మీద పోతాను మేము పోసుకుంటా రామరాయణ గారి అటువంటి ఒక గంట రవ వింటున్నారు ఎక్కువ రవ వింటున్నారు ఎవడో సంగమయ్య వచ్చిండు అక్కడ పట్టుబడి దోశలు పౌడాలు పెడదాము మూడు దోశలేమో ఉచ్చాలు పెడదామని అటువంటి ఒక రామరాయణ అటువంటి ఒక 7 యాలతో అక్కడ చేతులు నిమ్మలు పట్టుకొని తిప్పుకొని ఉత్కాలు పట్టుకుంటున్నాం అవి వరదకి అటువంటి ఒక పంచమంగళాలు పట్టుకొని రామలు ఎట్లా పోతున్నారయ్యా అలనాడు తిరునాడు రాములు ఎట్లా పోతున్నారయ్యా మంది పోబంది సయ్యన వారా
అక్కడ పంచవారి కూడా అటువంటి గడి లోపల ఏమంటున్నాను కానీ మేము నాకుంట తీసుకొచ్చి పెట్టినమా చిన్న పెట్టిన వెంకయ్య పిచ్చమంటే ఎట్టెంకైనా దూరం కూడా జంగంపాడు కావాలకి ఏముంటది అంటే బుద్ధి వంద కోతులకు జంగంపాడు కాకుంటుందంట కూడా గట్లనే ఉన్నావు జంగంపాడ మూతి మీద కొడితే పూర్తి పూర్తి కానీ మా మొగలు ఇంత కాదు పోతే 6 నెలలు అంటే వస్తే 6 నెలలు ఇంటి ఒక్కనాడ వచ్చింది ఉండదు దీపం వచ్చింది దీపం గుంజింది ఉంటది అయ్యో మంచిలా ఎంగిలైన మిచ్చమయ్యల దోషమున్నది ఉండాలి అది మిచ్చ ముక్తి బలం అంటే మీకు కోపం వచ్చింది మీకేమన్నా అయిందమ్మా అయితే కనిపించదు కాదమ్మా కాదమ్మా నీకు పెళ్ళైందా పెళ్ళైందంటే ఒకసారి ఆయన చిన్న ఉన్నాము అదృష్టం మంచి ఉంటే 2.5 కావచ్చు 2.5 కావచ్చు 3.5 కావచ్చు సరే కానీ అయితే నీకు పెళ్ళి ఒకసారి అయింది ఒకటేసారి పెట్టి నాకు కట్టిన నాకేమేరుగా మందులు చెప్పిండు అని పెట్టిండు పుస్తకాలనేమో అక్కడ ఒక చేతుల ఆ బాధలు అయినప్పుడు నేనంతా ఎంగిలైపోయి కాలు తగ్గినప్పుడే కాలు ఎంగిలైపోయి ఆ చేతులు
అప్పుడేమో స్టేట్ ఎంగిలైనా ఏ ఎంగిలైనా మించమంటున్నారు మళ్ళా మించమంటే మీకేమన్నా కొడుకులా బిడ్డరా అయ్యో మాకు కొడుకు లేరు బిడ్డలు లేరు మేము ఇంట్లో మర్చిపెట్టాము మేము ఏడుగురు యానంలో ఒకటే తిరుగున్నాం కానీ పిలిస్తే పిల్లి లేదు పిలిస్తేనేమో పిల్ల లేదు తలసి తల్లి ఏం చేస్తాం మరి కానీ అర్థమయ్యే విషయాలు అయ్యో మాకు ఇవాళ తెలియదు ఎవరు కూడా కన్ను ఇవ్వాలి వెళ్ళిపోయానే లేరు మాకు మరి మిచ్చమైతే పడతామయ్యా సరే రంగమయ్యనేమో కన్యల విషయానికి కావాల్సి వచ్చిన పిల్లల విషయానికి ఏమో వీటితో వచ్చిన అంటున్నాడు ఈ రంగమయ్య నిలబడిన ధర్మం కాకపోయే మోక్షము కాకపోయే చెల్లెల్లారా ఓ చెల్లెల్లారా మన నాడు తిరుమలాడు మన అత్త బొమ్మల చిత్తమ్మకు సంతానమైంది కదా మన తోడు అందరి మన మొగోళ్ళ తోడు ఒక ఆడవిలో పుట్టినుండే కదా మన మొగోళ్ళు తీసుకుపోయి 7 సంవత్సరాలకు మా నెట్టి ఒట్టు మీద మంగళకత్తులు గౌసన వేసి ఆ గౌసన మీద ఏనాడు మాత్రం ఆడ గిరిపెట్టి వచ్చారు కదా ఒకవేళనేమో ఈ రంగమయ్య పేటనేమో పిల్ల బతుకుంది అనుకో ఆ పిల్లని తీసుకొచ్చి పిచ్చాలు పెట్టిద్దాం ఇక లేదంటేనేమో పంపిద్దాం కానీ ఒక 3 రోజులు ఉందామంటాం అయ్యో 3 రోజులు మా బంకలు ఉంటావా మా బంకులా ఉంటావా 3 రోజులు అంటున్నా అయ్యో అయ్యో మేము గోరొక్క గడియ 4 గడియ 3 గడియాలా ఇక మేము పిల్లలు తీసుకుని వచ్చి విషయాలు పెట్టిస్తాము మేడం ఉన్నది ఇక ఉన్నదో పోయిందో మరి చూసి కనుక్కొని వస్తాం అయ్యో అటువంటి ఒక మంచివారి కూడలైనా పొరవలేదన్నారు చేతులు మాటలు వచ్చిన ముచ్చట్లు చేతులు కలిసిన సంపన్నైనా చెల్లెన్నారని మామలు ఎట్లా పోతున్నారైనా మరే చెట్లు కిందికి తమ్ముడు తమ్ముడు నెత్తి పెడుతున్నావు కదా
పచ్చల్లో వాళ్ళ ఇస్తుంటే ఆ పచ్చలన్నీ బాగా మేడమదే వినైనా అది తెచ్చుకొని మనం తెచ్చుకొని ఆడవాళ్ళు మాట చెప్తారా అది ఏమి కావాలి వదిలే ఓ వీటిలో నువ్వు ఏంటో చెప్తున్నావు నాకేమో బుల్లు 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 అవుతున్నది బుగ్గులు అవుతున్నది ఓ వదిలే మీదికేసి వదిలేదు అవేమి కావాలి ఓ అమ్మ దేవుడు అన్నిటికీ ఉంటుందా